సుమన్ గారు కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఐ డ్రీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీ పేరే చాలా ప్రధానంగా ప్రముఖంగా చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది నిజంగా మీకు ఎంతో పేరు వచ్చిందో తనకు కూడా పేరు అదే వచ్చింది కదా. అవునమ్మా, వచ్చింది. ఇప్పుడు పల్నాడు సక్సెస్ తర్వాత ఇక పడిపోయారు. మామూలుగా ఇండస్ట్రీలో హీరోలు కరువు ఉన్నారు, ఉన్న హీరోలు అందరికీ కమిట్ అయి ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు నాబోటి వాళ్ళకి ఎవరికైనా డేట్లు కావాలి. సుమన్ హీరో ఎవరంటే సుమన్ కొంచెం ఫ్రీ అయిపోయాడు. ఒక డైరెక్టర్ని పట్టుకోవడం, ఆ డైరెక్టర్ దగ్గరికి దాసనారాయణ గారు, రవిరాజ పిన్సిటి గారు, ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి సుమన్ డేట్లు అడగటం. సుమన్ నన్ను అడిగేవాడు, నేను మీ బ్యానర్లో వరుసనే చేస్తాను, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను, ఏం చేద్దామంటే నా హీరో ఎంత పెరిగితే నేను అంత పెరిగినట్టు, నువ్వు చెయ్యి. వాళ్ళు ఎవరెవరు పెద్ద డైరెక్టర్లు నీకు ఆఫర్ ఇచ్చారో అవన్నీ చెయ్యి. నేను అంతకైతే వేరే ఇంకో హీరోని పెట్టి వేరే బ్యానర్ పెట్టి నేను చిన్న సినిమాలు తీసుకుంటా. నా కోసం నువ్వు నీ కెరీర్ డిస్టర్బ్ చేసుకోవు. నువ్వు ఎంత ఎదిగితే నాకు అంత మంచిది, నువ్వు చేస్తూ ఉండనేవాడిని. మధ్యలో నేను ఇక పోలీస్ భార్య, పందిరి మాంసం, జగపతి బాబుని ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ నాన్నగారి తర్వాత రెండో సినిమా నాదే. అట్లా బుచ్చిగాడి బాబాయ్, నరేష్ హీరో, అట్లా వరుసనే చేసుకుంటూ వెళ్ళేవాడిని. ప్రాణదాత, కాలేజీ బుల్లుడు నాగేశ్వరతో, అట్లా సినిమాలన్నీ చేసుకుంటా. మధ్య మధ్యలో సుమన్ మీకు ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, మంచి సబ్జెక్ట్ సెట్ అయితే చెప్పండి, ఎవరున్నా సరే బ్రేక్ చేసి మీకు డేట్లు ఇస్తాననేవారు. సుమన్ బ్యానర్, తన హోమ్ బ్యానర్ ఇది. అట్లాంటప్పుడు నడిగన్ అనే తమిళ సినిమా ఒకటి ఇక్కడ పెద్ద హిట్ సత్యరాజ్ గారు చేశారు. ఆ సినిమా రైట్స్ నేను కొనేశాను. కొన్న తర్వాత సుమన్ గారికి తీసుకెళ్ళి చూపించాను. మనం నెక్స్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నారు. పెద్దింటల్లుడు అని పెట్టాను టైటిల్. దానిలో నగ్మాని ఇంట్రడ్యూస్ చేశాను. బాంబేలో ఒక సినిమా చేసింది అప్పటికే, సాజిద్ నాడేడు వాళ్ళని, వాళ్ళ హిందీలో పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. నేను సౌత్లో ఇంట్రడ్యూస్ చేస్తానని సాజిద్తో మాట్లాడితే వెంటనే నాకు నగ్మాని పంపటం. ఇక్కడ అంటే అసలు నగ్మా కంటే ముందు నేను దివ్యభారతిని సైన్ చేశాను. దివ్యభారతి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికే వచ్చేది. నా కారు తీసుకెళ్ళిపోయేది, మారుతి, అప్పుడు మారుతి 800 పాత మోడల్ కార్లు, తనే ఓన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేది. దివ్యభారతి చేయాల్సిన సినిమా రామానాయుడు గారు అదేది బొబ్బిలి రాజా ఆఫర్ వచ్చింది, వెంకటేష్తో కాంబినేషన్, మంచి సబ్జెక్టు, గోపాల్ గారు డైరెక్షన్, పెద్ద బ్యానర్, పెద్ద సినిమా చెయ్యి, ఆ సినిమా చెయ్యి నువ్వు. మరి నా సంగతి ఏంటన్నా అంటే అంత బాయ్ సాబ్ అంటే నాతో అంత బాగుండేదమ్మా దివ్యభారతి. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేనేం చేయను, నాకు సొమ్మను డైరెక్టర్, నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది, హీరోయిన్ లేదు, నేనేం చేయనంటే నా ఫ్రెండ్ ఉంది, నేనెంతో అంతే అని చెప్పి నగ్మాన్ పిలిపించింది. తనే పిలిపించింది. దివ్యభారతి ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్తే శరత్ నేను అందరం ఓకే అనుకుని ప్రొసీడ్ అయ్యాం. నగ్మాన్ ఇంట్రడ్యూస్ చేసినాక నగ్మాన్ నాకే దొరకలే తర్వాత. అట్లా అందరూ టాప్ హీరోలతో ఆ సినిమా రన్నింగ్ నేను అనౌన్స్ చేశానమ్మా. నడిగన్ రైట్స్ కొన్నాను, సుమన్ గారు, నగ్మా, శరత్ డైరెక్షన్ అని అనౌన్స్ చేశాను. మోహన్ బాబు గారిది అప్పుడు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడ పామ్ గ్రో హోటల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి నేను మామూలుగా పిలిస్తే వెళ్ళాను. మోహన్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ నువ్వు నడిగన్ కొన్నావని తెలిసింది, ఆ సినిమా నేను చేస్తానన్నాడు. అదేంటి సార్, నా కాంపౌండ్ హీరో సుమన్ ఉన్నాడు, సుమన్తో ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఏది పెద్ద సక్సెస్ఫుల్ హీరో, మామూలుగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఈ రోజుల్లో ఏ ప్రొడ్యూసర్ అయినా జంపే. అట్లాంటి పరిస్థితిలో మోహన్ బాబు గారు ఆఫర్ ఇవ్వటం అంటే నాకు గారి నేతిలో పట్టాను అన్నట్టు అయ్యేది కదా. కాదు సార్, నేను సుమన్తో అనౌన్స్ చేశాను, సారీ సార్ అన్న. నువ్వు సుమన్తోనే ఈ ప్రసాద్, నేనెవరు వద్దన్నారు, ఆ గౌండ్రమణి వేసాడు చూడు, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను. ఆ క్యారెక్టర్కి నేను బ్రహ్మానందం గారు అనుకున్నా, కామెడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను, నాకు నచ్చింది. హీరోతో పాటు ప్యారలల్గా వెళ్ళే క్యారెక్టరు నాకు నచ్చింది, నేను చేస్తాను, నీకు ఓకే అయితే నాకు ఓకే అన్న. ఇంకా ఓకే అయ్యండి సార్, మీరు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత నాకు చేస్తానంటే రెడీ అన్నా. ఆ క్యారెక్టర్ చేసాం. ఇక్కడ తమిళ్లో మనోరమ చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాలని కొన్నాళ్ళు చాలా పేర్లు అనుకున్నాం. ఆఖరి శరత్తే చెప్పాడు, వాణిశ్రీ గారిని అడగరాదు, నీకు పరిచయం ఉంది కదా. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ బాగా పరిచయం అమ్మ.
ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగి ఒరిజినల్ సినిమా చూపించి ఆ మనోరమ క్యారెక్టర్ మీరు చేయాలనంటే ఆవిడకి నచ్చి ఆవిడ ఒప్పుకుంది. ఆవిడకి కంబ్యాక్. సుమన్ నాకు ఫస్ట్ పిక్చర్ కంబ్యాక్, పెద్దింటి అల్లుడు వాణిశ్రీ గారికి కంబ్యాక్ ఆఫ్టర్ బిగ్ గ్యాప్. నగ్మా ఇంట్రడక్షను, శరత్, మోహన్ బాబు గారు యాడెడ్ అట్రాక్షను, ఇక మల్టీ స్టారర్ లెవెల్ అయిపోయింది అది ఆఖరికి. మొత్తం మీద సినిమా చేసాం, పెద్ద హిట్. అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, వాళ్ళ ఒక హీరో ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో సినిమాలో ఇంకో హీరో వచ్చి ఒక క్యారెక్టరో ఒక విలనో ఒక కమెడియన్నో చేస్తున్నారా? ఇప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వర సినిమాలో రామారావు చేసేవారు, రామారావు సినిమాలో నాగేశ్వర చేసేవారు, వాళ్ళిద్దరు సినిమాల్లో సోమబాబు గారు చేసేవారు, కాంతారావు చేసేవారు. ఇప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇదేంటి అని చూసేవాళ్ళు. రామారావు ఎంత గ్రేట్ అమ్మ, రక్త సంబంధం లాంటి టైటిల్స్లో ఆయన సినిమా చేశాడు. నిరుపేద, రాజు పేద, ఇట్లాంటి కథల్లో సినిమాలు టైటిల్స్గా పెట్టి సినిమాలు చేశారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఆ రోజుల్లో హీరోలు. వాళ్ళ హీరోలు నా హీరో ఏం చెప్తే అది నేను వినాలి, నా హీరో నా డైరెక్టరు ఏం చెప్తే అది నేను ఏసీ రూమ్లో కూర్చొని సినిమా తీయాలి, నేను సెట్లోకి వెళ్ళకూడదు, రామానాయుడు గారిలాగా ట్రాలీ తోయకూడదు, క్రేన్ ఎత్తకూడదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ నిర్మాణ రంగం ఉంది. ప్రొడ్యూసర్ అంటే కేవలం ప్రొడ్యూసర్ డబ్బు పెడితే చాలు, మీ మేనేజర్కి సూట్ కేసు ఇచ్చి పంపండి, మేము సినిమా తీసి ఫస్ట్ కాపీ చూపిస్తాం. అంటే సార్ ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే 24 క్రాఫ్ట్స్ అనేది చూసుకోవడానికి, లేకుంటే అది వాటి మీద పట్టు అనేది, ఎక్కడ ఎవరెవరు సూట్ అవుతారు, దేనికి ఏది బాగా పండాలి, ఇవన్నీ చూసుకునేది ఒక కెప్టెన్ లాంటి డైరెక్టర్ కదా, డైరెక్టర్కి వదిలేస్తే అయిపోతుంది. అలా ఇప్పుడు నేను చేసే రోజుల్లో నేనే కాదమ్మా, నా ముందు తరం కానీ నా బ్యాచ్లో ప్రొడ్యూసర్లు కానీ ముందు సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకునేవాళ్ళం, దాని తగ్గట్టు డైరెక్టరు, దానికి తగ్గట్టు క్యాస్టింగ్, సినిమా తీసేవాళ్ళం. అప్పుడు నేను సగం పెడితే నా డిస్ట్రిబ్యూటర్లు సగం పెట్టేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్లో అండర్ ప్రొడక్షన్లోనే కమిట్ అయ్యేవాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి షెడ్యూల్కి రష్ చేసి చూపించేవాళ్ళం. మేము మీరు ఇచ్చిన డబ్బుతో మేము ఈ సినిమా తీసాం, ఇంత లెంత్ వచ్చింది, ఇదిగో సినిమా అని డిస్ట్రిబ్యూటర్లకి రష్ చేసి చూపించేవాళ్ళం అమ్మ. అది పాత తరం నుంచే నవైగా ఫిలిమ్స్, అన్నపూర్ణ ఫిలిమ్స్, లక్ష్మీ చిత్ర ఇవన్నీ ఉన్నప్పుడే రామానాయుడు గారు కూడా డిస్ట్రిబ్యూటర్కి సినిమా వేసి చూపించిన రోజులు ఉన్నాయి. రష్, ఫస్ట్ కాపీ కూడా కాదు, షెడ్యూల్ వైజ్ రష్ చూపించి తర్వాత ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, మాకు ఇంత పెట్టుబడి అవసరం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని బడ్జెట్ వేసుకుని దాని తగ్గట్టు నేను ఇంత పెడతాను, మీరు ఇంత పెట్టండి అని డిస్ట్రిబ్యూటర్ పెట్టిన డబ్బు ఇంకెక్కడ వేస్ట్ పోవట్లేదు అని వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయటం. డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని ఏదో చార్మినార్ కొనుక్కున్నాను అనుకోకూడదుగా. అట్లా ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి మరి వచ్చింది నా ముందు తరం. నేను పెట్టిన రూల్ ఏం కాదు అది, నేను అంతకుముందు ఉన్న రూలే నేను ఫాలో అయ్యా. షెడ్యూల్కి రష్ చూపించేవాళ్ళం. సినిమా అంతా అయిపోయినాక 8 లెంత్ ఎంత లెంత్ వచ్చిందో బిఫోర్ రీ రికార్డింగ్ రాజ్ కోటి, ఎడిటర్సు, డైరెక్టరు, మేము, హీరో అందరం కూర్చొని రష్ చూసేవాళ్ళం. ఫుల్ డబుల్ పాజిటివ్ చూసేవాళ్ళం. సినిమా చూసి ఏమన్నా యాడ్ చేయాలా, రీషూట్ చేయాలా, లేకపోతే ఏదైనా ట్రిమ్ చేయాలా, ఆ స్టేజ్లోనే ట్రిమ్మింగ్ అయిపోయేది. అయిన తర్వాత రీ రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఫస్ట్ కాపీ. వాడు అసలు డైరెక్టర్ ఏం చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో, ఎక్కడ తీస్తున్నాడో, ఆ సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈపీ అంటారు ఇప్పుడు కొత్తగా. ప్రొడ్యూసర్ అయినా పెద్ద వీపీ, ఆయన ఒక ఈపీ, ఆయన పెట్టి సినిమా తీయాలి. ఇప్పుడు ఆ సినిమా ఎంత ఖర్చు అయిందో తెలియదు, నా సినిమా మీకు ఎంత బడ్జెట్లో తీస్తారనేది బడ్జెట్ అడగకూడదు డైరెక్టర్ని. కొంతమంది పెద్ద డైరెక్టర్ని ఆయనకి కార్పొరేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఏం తీసిస్తాడో అది మన అదృష్టం, మహాప్రసాదం. ఒక కథ ఉందా లేదా, ఏం కథ తీస్తున్నాడు లేదు. ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక హీరోకి కథ చెప్తాడమ్మా, హీరో ఓకే అంటాడు, వాళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూసర్ని పిక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వెళ్ళి హీరోకి లేకపోతే డైరెక్టర్కి అది పోయింది. మా కథ ఇక్కడ రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్లో డైరెక్టర్ వెళ్ళి హీరోకి కథ చెప్తే